నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మగవారిలో సంతానలేమికి కారణాలేంటి, గుర్తించడం ఎలా? మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఎటువంటి చికిత్స అవసరమవుతుంది? మగవారిలో సంతానలేమిపై హార్మోన్లు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? సంతానలేమి సమస్యలకు ఫెర్టిలికా ఐవీఎస్ అండ్ విమెన్ కేర్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమీనారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు మగవారిలో ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, ఎప్పుడు టెస్ట్ అవసరం? అసలు పెళ్ళైన తర్వాత ఒక జంట ఒక సంవత్సరం పాటు రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో ఉన్న తర్వాత కూడా పిల్లలు పుట్టనట్లయితే వారు డెఫినెట్లీ ఫర్టిలిటీ టెస్టింగ్కి రావాల్సి ఉంటుంది. ఫర్టిలిటీ టెస్టింగ్కి వచ్చినప్పుడు భార్యాభర్త ఇద్దరూ కలిసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన సొసైటీలో కామన్గా చూసేది ఏంటి అంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటివి కేవలం ఆడవారికే ఉంటాయని అదొక పెద్ద అపోహ మన సొసైటీలో ఉంది. ఇది నిజం కాదండి. ఎటువంటి రీసెర్చ్ చూసినా కూడా ఆడవారి వలన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంత కామన్గా వస్తాయో మగవారి వల్ల కూడా అంతే కామన్గా ఉంటాయి. కాబట్టి సంతాన లేమితో బాధపడుతున్న కపుల్స్ తప్పకుండా జంటలాగే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ డీటెయిల్డ్ హిస్టరీ అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్, భార్యకి స్కానింగ్తో పాటు మగవారిలో కామన్గా చేసే ఒక సింపుల్ అండ్ బేసిక్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్ అంటే వీర్యం కౌంట్ చేస్తారు. ఇలా వీర్యం కౌంట్ చేసినప్పుడు అందులో శుక్రకణాల సంఖ్య ఎలా ఉంది, వాటి కదలిక ఎలా ఉంది, అట్లాగే నార్మల్ ఫామ్స్ ఎన్నున్నాయి, అబ్నార్మల్ ఫామ్స్ ఎన్నున్నాయి, ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో ఇట్లా ఒక సింపుల్ సీమెన్ అనాలిసిస్ చేయడం ద్వారా మనకు మగవారిలో స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. దాని వలన మగవారిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనకు తెలుస్తుంది. అలాగే మ్యామ్, అంటే ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి మగవారిలో? ఈ మధ్య కాలంలో ఎంత కామన్గా ఇష్యూని చూస్తున్నాం? సో ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈజీగా 3-4 పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు న్యూ జనరేషన్ కపుల్లో ఒక్క ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టమైపోతుంది. సో వరల్డ్ వైడ్గా చూసినా కూడా ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి 6 మంది కపుల్స్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. అంటే 1 in every 6 కపుల్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. మనం ఆన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఇది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. సో 1 year పాటు ట్రై చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా ఆడవారిలో మగవారిలో అని చూసుకుంటే ఆడవారిలో మెయిన్గా ఎగ్ టైంకి రిలీజ్ కాకపోవడం అంటే యానోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అన్నిటికంటే కామన్గా చూస్తాము. దీనికి డిఫరెంట్ రీజన్స్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, లేదా వారి వెయిట్ మరీ ఎక్కువ ఉండడమో లేదా తక్కువగా ఉండడమో చూస్తాము. అట్లా కాకుండా అదర్ కాజెస్ లైక్ ఎండోమెట్రియోసిస్ అంటే ఓవరీలో అండాశయంలో సిస్ట్ నీటి బుడగలు లాంటివి లేదా రక్తపు బుడగలు ఎండోమెట్రియోసిస్ లాంటివి ఉండడము. అట్లాగే ట్యూబ్స్లో ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నా కూడా మనకు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. ఈ బ్లాక్స్ అనేటివి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఐదర్ క్లెమీడియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్యూబ్స్లో బ్లాక్స్ చూస్తూ ఉంటాము. అట్లా కాకుండా గర్భసంచిలో అడ్డుపొరలాగా ఉండడము లేదా గడ్డల్లాగా ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లా ఏదున్నా కూడా ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది. అదే మగవారిలో చూసుకున్నప్పుడైతే మగవారిలో స్పర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉండడం కోసం ఒక ప్రాపర్ హార్మోనల్ క్యాస్కేడ్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్. సో బ్రెయిన్లో హార్మోనల్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నా లేదా ఆ హార్మోన్స్ టెస్టిస్ మీద యాక్ట్ చేసినప్పుడు టెస్టిస్లో ప్రొడక్షన్ తక్కువ ఉన్నా అంటే ఫస్ట్ బ్రెయిన్ నుంచి హైపోథలామిక్ రీజన్స్ లేదా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ లేదా ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది కానీ బయటికి వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్స్ ఉండడం లేదా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాము. సో ఇటువంటి రీజన్స్ ఏదున్నా కూడా స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా మన డే టు డే యాక్టివిటీలో కూడా సరిగ్గా డైట్ తీసుకోకపోవడము, స్ట్రెస్ మరీ ఎక్కువగా ఉండడము, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఇటువంటివి అన్నీ కూడా స్పర్మ్ కౌంట్ మీద ఒక మేజర్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. అంటే డే టు డే లైఫ్ స్టైల్లో స్ట్రెస్ గురించి మీరు చెప్పారు కదా, అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటివి ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, బోత్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్ ఫ్రమ్ డైట్. మంచి హోమ్ కుక్డ్ మీల్ తీసుకోవడము,
ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవి బాగా ఎక్కువగా తీసుకోవడము, అట్లాగే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట నుంచి కొని తీసుకొని వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసి తినేటివి అంటే బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, పిజ్జాస్, బర్గర్స్, ఈ వెస్ట్రన్ ఫుడ్ అంతా అయినంత వరకు తగ్గించాల్సి ఉంటుంది. దాంతోపాటు రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఒక హెల్దీ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడం, అంటే మరీ వెయిట్ ఎక్కువ ఉండడం, ఒబేసిటీ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండ్ వెరీ అండర్ వెయిట్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ప్రాపర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, అట్లాగే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ లేదా మంచి హాబీస్ కానివ్వండి, బుక్స్ చదవడము, ఇవన్నీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్లో హెల్ప్ అవుతాయి. దీంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది మెయిన్గా అర్బన్ ఏరియాస్లో స్మోకింగ్, ఆల్కహాల్ కన్సెప్షన్ బోత్ ఆడలో కానివ్వండి మగవారిలో ఇద్దరిలో కూడా పెరుగుతోంది. ఇవి డెఫినెట్లీ రిప్రొడక్షన్ మీద, ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద చాలా బిగ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రాపర్ స్లీపింగ్ అండ్ వేకింగ్ సైకిల్స్, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వీరిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రాపర్ టైంలో పడుకోవడం, టైంకి లేయడం కూడా మన రిప్రొడక్టివ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మ్యామ్, ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ గురించి చెప్పారు, మరి రీసెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి? సో రీసెంట్ అడ్వాన్సెస్ మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి IUI, IVF ఇట్లా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. IVFలో కూడా రీసెంట్గా మంచి హార్మోన్ ఇంజెక్షన్స్ వాడడము, అట్లాగే ఎక్కువ ఇంజెక్షన్ డోస్ ఇవ్వకుండా మినిమం స్టిమ్యులేషన్తో మన బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేకుండా ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవడము, అండ్ ఎంబ్రియోస్ అంటే గుడ్లు బయటికి తీసి ఒక్కొక్క గుడ్డుకి భర్తది వీర్యకండం ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీ తయారు చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి విట్రిఫికేషన్ లాంటి టెక్నిక్స్, అండ్ కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, లేదా ఏజ్ పైబడిన తర్వాత డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందరే ఆ ఎంబ్రియోని టెస్టింగ్ చేయడం ద్వారా నెక్స్ట్ జనరేషన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాము. ఇటువంటి రీసెంట్ అడ్వాన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే మంచి ఎంబ్రియోని సెలెక్ట్ చేయడానికి టైమ్ ల్యాప్స్ ఇమేజింగ్, ఇటువంటి రీసెంట్ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్ఫర్టిలిటీతో కనుక బాధపడుతూ ఉంటే డెఫినెట్గా వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ టు సీక్ అవుట్ హెల్ప్. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ యూ విల్ గెట్ హెల్ప్. సో మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. IVF సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మ్యామ్? సో IVF అనేది ఈ రోజుల్లో బికాజ్ మనం చెప్పుకున్నట్టు 1 in 6 కపుల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నప్పుడు వీరిలో కొంతమంది సింపుల్ ట్రీట్మెంట్తో కన్సీవ్ అవ్వచ్చు, కొంతమందికి IUI లాంటి ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. అట్లాగే IVF కోసం వెళ్తున్న వాళ్ళు కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. IVF అనేది ఒక అడ్వాన్స్డ్ రిప్రొడక్టివ్ టెక్నిక్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఇందులో మీ ఫస్ట్ ఎవాల్యుయేషన్ అంటే భార్యలో భర్తలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చూసి అవి కరెక్ట్ చేసిన తర్వాత పీరియడ్ 2nd డే నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా స్త్రీ యొక్క బాడీలో ఎగ్స్ అనేటివి పెంచుతాము. ఇవి పెరిగి కరెక్ట్ సైజుకి వచ్చిన తర్వాత మత్తిచ్చి ఒక చిన్న సూది ద్వారా ఈ గుడ్లన్నింటినీ బయటికి తీసి వాటిలో మంచి క్వాలిటీ ఎగ్స్ని సెపరేట్ చేసి వీటికి భర్త యొక్క వీర్యకణం ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీని బయట ల్యాబొరేటరీలో తయారు చేస్తాము. వాటిలో నుంచి 1 or 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని మళ్ళీ తల్లి యొక్క గర్భసంచిలోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇట్లా ప్రతిసారి ఎంబ్రియో లోపల పెట్టినప్పుడు మనకు సక్సెస్ రేట్ అనేది నియర్ అబౌట్ 50 to 60% మధ్యలో ఉంటుంది. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఇద్దరి కపుల్లో ఒకరికి సక్సెస్ అవుతుంది, ఒకరు మళ్ళీ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మన దగ్గర ఎగ్స్ గుడ్లు అనేటివి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటే దాని నుంచి ఎంబ్రియోస్ కూడా మనకు మేబీ ఒక 4 or 5 4-5 ఎంబ్రియోస్ ఫామ్ అయితే అన్నీ ఒకేసారి లోపల పెట్టం కాబట్టి ఫస్ట్ టైం కాకపోతే సెకండ్ టైం అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో IVF సక్సెస్ రేట్స్ బెటర్గా ఉండాలి అంటే ఎగ్స్ నంబర్ ఎక్కువ ఉండాలి. ఎగ్ నంబర్ ఎక్కువ ఉండాలి అంటే చిన్న ఏజ్లోనే ట్రీట్మెంట్కి రావడం బెటర్. అంటే ఏజ్ అనేది ఫర్టిలిటీ ఇష్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ
మ్యాక్సిమం ఏజ్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం 50 years ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ విమెన్, Okay. 55 ఫర్ మెన్. ఓకే బట్ నేచర్లో 35 years తర్వాత ఆడవారిలో ఎగ్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఐడియలీ 35 లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ 35 పైబడితే ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉందో చెక్ చేయించుకొని అయినంత తొందరగా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే మ్యామ్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు 1 in 6 couples-లో ఈ ప్రాబ్లం చూస్తున్నామని, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎట్లాగైతే చిన్నప్పటి నుంచి ఇది చదువుకోవాలి లేదా ఈ జాబ్ వచ్చినప్పుడు ఇంత శాలరీ వస్తే ఇంత సేవ్ చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ప్రతిదానికి మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. అట్లాగే లైఫ్లో కూడా ఒక ఫర్టిలిటీ ఆర్ రిప్రొడక్టివ్ ప్లాన్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. పెళ్ళైన వెంటనే బోత్ ఆడవారు మగవారు వారి రిప్రొడక్టివ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, అలాగే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. సో మనం ఊరికే మేము ఏజ్ చిన్నది ఇంకా టైం ఉంది అనుకునే బదులు ఎగ్జాక్ట్గా మీ రిప్రొడక్టివ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఎగ్ రిజర్వ్ బాగుందనుకోండి, యూ కెన్ కంఫర్టబుల్లీ టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మోర్. అదే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు లేట్ కాకుండా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది అవుతూ ఉంటే మీరు టెన్షన్ స్ట్రెస్ తీసుకోకుండా కరెక్ట్ అడ్వైస్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఒక కాలర్ ఉన్నారు, తర్వాత కంటిన్యూ చేద్దాం. షేక్ బాజీ పల్నాడు నుంచి. హలో అండి. హలో హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, నేను పల్నాడు జిల్లా నర్సాపేట నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. మేడం, ఒంగోలులో మేము ఒక హాస్పిటల్లో చూపించామండి. ఓకే అండి. చూపిస్తే ఆ మేడం గారు చెప్పారని కణాలు లేవని చెప్పారు మేడం. ఓకే అండి. తర్వాత 2 సార్లు IVF చేయించాము. ఓకే అండి. చేయించిన తర్వాత ఫెయిల్ అయింది, 2 సార్లు ఫెయిల్ అయ్యాయి. ఓకే. నేను తర్వాత చూపించుకోవాలని కొంచెం టైం తీసుకొని ఆలోచించుకున్నాం మేడం. మీరు అడ్రస్ చెప్తే వస్తాము ఒకసారి. సరే అండి, స్టూడియో నుంచి మీరు అది కలెక్ట్ చేసుకోవచ్చండి. నార్మల్గా వీర్య కణాలు లేవు అన్నప్పుడు కొన్ని స్పెషల్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనకు బ్రెయిన్ నుంచి హార్మోన్స్ వచ్చేవి తక్కువగా ఉన్నాయా, లేదా టెస్టిస్లో ప్రొడక్షన్ తక్కువ ఉందా, లేదా ప్రొడక్షన్ అవుతోంది కానీ బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉందా టెస్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు కొన్ని స్పెషల్ టెక్నిక్స్, టీజా అంటారు, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, ఇటువంటివి చేయడం ద్వారా మనకు సెమెన్ బయటికి వచ్చిన సెమెన్లో స్పర్మ్ కౌంట్స్ లేకపోయినా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వీలు పడుతుందండి. దాంతోపాటు మీరు IVF చేసినా 2 సార్లు ఫెయిల్ అయింది అంటున్నారు కాబట్టి ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంబ్రియో క్వాలిటీలో ప్రాబ్లం ఉందా, లేదా గర్భసంచి లోపల అది అతుక్కునే టైంలో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుందా అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. అంటే 2 times ఫెయిల్ అయినా కానీ హోప్స్ ఉంటాయా మ్యామ్? అంటే ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఇఫ్ ఎనీ కరెక్టబుల్ రీజన్ అందులో ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా డెఫినెట్లీ మళ్ళీ ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు గర్భసంచి లోపలి పొర అస్సలు బాగాలేదు, లేదా ఎగ్ క్వాలిటీ బాగాలేదు, లేదా టీజా చేసిన స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా సపోజ్ డోనర్ స్పర్మ్ వాడడము, లేదా డోనర్ ఎగ్ వాడడము, లేదా గర్భసంచి అసలు బాగాలేదు ఇంప్లాంట్ అవ్వట్లేదు అంటే సరోగసీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా ట్రై చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇంతకుముందు మనము కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి. సో వాళ్ళు కరెక్ట్గా ఎవాల్యుయేషన్ అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో పాటు కొన్ని బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న ఏజ్ నుంచే మంచి డయట్ తీసుకోవడము, అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ప్రాపర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, రోజు ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ లేకుండా చూసుకోవడము, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఫర్టైల్ డేస్ ఎప్పుడు ఉంటాయి సైకిల్లో, సో ఇవన్నీ అర్థం చేసుకొని ముందుకెళ్ళడం మంచిది. అట్లాగే ఒక ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది, కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు అనవసరంగా నీది తప్పు నాది తప్పు అనుకోకుండా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక టీమ్ లాగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో ఇవి బేసిక్ థింగ్స్ దే హ్యావ్ టు రిమెంబర్. మరో కాలర్ సుజాత మహబూబ్ నగర్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సుజాత గారు. హలో మేడం. నమస్తే అమ్మా. మేడం చెప్పండి. హలో మేడం. చెప్పండి మా.
మా ఆయనకి ఇన్ఫర్టిలిటీ ఉంది. బాక్స్ ఉన్నాయి. ఇది మా భార్య భర్తలు కలిసి బాక్స్ ఉన్నాయి. ఓ Continue చేయండి. ఎండోమెంట్ ఫిట్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. దీని గురించి అడుగుదామని కాల్ చేసాం. ఓకే, ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. ఎండోమెట్రియల్ థిక్నెస్ తక్కువ ఉండడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి, ఏదైనా గర్భసంచి లోపలి పొరలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ లాంటి టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ముందర మీకు ఎప్పుడైనా గర్భసంచి లోపల డిఎన్సి లాంటి ప్రొసీజర్స్ చేసి ఉంటే గర్భసంచి లోపలి పొరలో అతుకులు, యాషర్మెన్ సిండ్రోమ్ అంటారు, ఇటువంటి అతుకులు ఉన్నా కూడా మనకు థిక్నెస్ చాలా పల్చగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఈ థిక్నెస్ అనేది ఎందుకు తక్కువగా ఉంది అని చూసుకోవాలి. ఒకవేళ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల తక్కువ ఉన్నట్టయితే టీబీకి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక 6 నుంచి 9 నెలల పాటు ఈ ట్రీట్మెంట్ వాడడం వల్ల మన లోపల లేయర్ని మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది మా. ఇప్పుడు మీరు టీబీ అన్నారు కదా మ్యామ్, అలాగే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా? డయాబెటీస్ అయి ఉండొచ్చు, ఒబేసిటీ అయి ఉండొచ్చు. డెఫినెట్లీ మనకు ఫర్టిలిటీ తక్కువగా ఉండడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మోస్ట్ కామన్గా చూసేవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఈ కాలంలో చాలా చిన్న ఏజ్లో కూడా లైక్ 16-17 ఇయర్స్ అమ్మాయిల్లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ ఎక్కువగా ఉండడము, అన్వాంటెడ్ హెయిర్, మొహం మీద మొటిమలు అంటే యాక్నే ఎక్కువగా ఉండడం, ఇది కామన్గా చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఒక డిసీజ్లో భాగంగా ఉంటాయి. ఇందులో గుడ్లు చాలా ఉంటాయి కానీ టైంకి పెరిగి రిలీజ్ అవ్వవు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల కూడా లేటర్ లైఫ్లో ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తాము. థైరాయిడ్ వాల్యూస్ కరెక్ట్గా లేకున్నా కూడా ఎగ్ రిలీజ్ కరెక్ట్ టైంకి అవ్వదు. అట్లాగే మగవారిలో స్పర్మ్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది. షుగర్ అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడము, బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా మనకు ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇనవే చెప్పుకోవాలంటే మన రిప్రొడక్టివ్ హెల్త్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ జనరల్ హెల్త్. జనరల్ హెల్త్ బాగుంటే రిప్రొడక్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది. దీంతో పాటు రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్యూబర్క్యులోసిస్, దాంతోపాటు క్లెమిడియా లాంటి ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, అట్లాగే కొన్నిసార్లు చిన్నప్పుడు అబ్బాయిలకు మమ్స్ అంటే ఇక్కడ వాపు వస్తూ ఉంటుంది. మమ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ చాలా తగ్గుతుంది. దాంతోపాటు చిన్న ఏజ్లో ఆర్ ఏ ఏజ్లో అయినా కూడా కింద మన గ్రాయిన్ ఏరియాలో యాక్సిడెంట్స్ అవ్వడము లేదా ఏదైనా సర్జరీ అవ్వడము, హర్నియా రిపేర్ లాంటి సర్జరీస్ అయినప్పుడు మన స్పర్మాటిక్ కార్డ్కి ఏదైనా ఇంజురీ అవ్వడము, ఇటువంటి సిచ్యుయేషన్స్లో కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సో జనరల్గా మనం రిప్రొడక్టివ్ ఇన్ఫర్టిలిటీ కోసం డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఇన్ఫర్టిలిటీ అని కాకుండా జనరల్ హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరో కాలర్ రంజని ఒంగోలు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నాకు మామూలుగా పీసీఓడి ఉందన్నారండి. ఓకే అండి. పీసీఓడి ఉందంటే చూపించుకున్నా. పీసీఓడి కొంచెం పర్లేదు అన్నారు. ఓకేమ్మా. టైం మేము కొంచెం ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓకేమ్మా. మా హస్బెండ్ కి డయాబెటీస్ మేడం. ఏమన్నారు? మళ్ళీ మళ్ళీ చెప్పండి. రిపీట్ చేయండి. మా హస్బెండ్ కి డయాబెటీస్. డయాబెటీస్. ఓకే అండి. డయాబెటీస్ మేడం, మాకు మ్యారేజ్ 1.5 years అవుతుంది. ఓకేమ్మా. అంటే ఇంకా కౌంట్స్ తక్కువ ఉన్నాయంటే చూపించాము, మెడిసిన్ వాడాము. ఓకే అండి. ప్రెగ్నెన్సీ లేదు ఇంకా రాలేదు, అందుకని కాల్ చేస్తాం. ఓకే అండి. ఇందులో ముఖ్యంగా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ హస్బెండ్కి డయాబెటీస్ ఉంది అన్నారు. సో ఈ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా లెవెల్లో మెయింటైన్ చేయడము, దానికి కావలసిన మందులు వాడడము, ప్రాపర్ డైట్ తీసుకోవడము, రోజు ఎక్సర్సైజ్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. మనకు షుగర్ వాల్యూస్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు దాని వలన స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇట్లా కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే చాలామంది డయాబెటిక్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫాదర్ కాగలుగుతారు. అట్లాగే మీలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందన్నారు.
పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు మీకు ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ అవి టైంకి పెరగడానికి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. దీనివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, 2-3 నెలలు రాకపోవడము, వచ్చినప్పుడు చాలా హెవీగా అవ్వడము చూస్తూ ఉంటాము. సో ఇటువంటి సందర్భాల్లో మీరు కూడా మంచి డైట్ తీసుకోవడము, రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఒకవేళ మీ వెయిట్ ఆన్ ద హయ్యర్ సైడ్ ఉన్నట్టయితే ఒక 10% వెయిట్ లాస్ అవ్వడము ఎంతో ముఖ్యం. దీంతో పాటు మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్ గ్రోత్ అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి దీని ఎఫెక్ట్తో ఎగ్ గ్రో అవుతుందా లేదా అని చూసుకోవడానికి ఫాలిక్యులర్ స్కాన్స్ అని చేస్తారు. ఇవి చేయించుకుంటూ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కన్సీవ్ కాగలుగుతారమ్మా. అలాగే మగవారిలో ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మ్యామ్? సో మగవారిలో ఇన్ఫర్టిలిటీ అంటే ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మనం రీజన్ ఏంటి అని చూసి ఫస్ట్ అది ట్రీట్ చేయాలి. లైక్ సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఆర్ షుగర్స్ కరెక్ట్గా లేవు అంటే అవి కరెక్ట్ చేసుకుంటాం. దాంతోపాటు ఒకవేళ ఈ స్పర్మ్ కౌంట్ అనేది మైల్డ్గా ఎఫెక్ట్ అయ్యింది అనుకుంటే దానికి IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా గుడ్డు పెరిగి విడుదలయ్యే సమయానికి స్పర్మ్స్లోంచి మంచివి సెపరేట్ చేసి ఒక చిన్న ట్యూబ్ ద్వారా డాక్టర్ గారే గర్భసంచిలో వీర్యకణాలు రిలీజ్ చేస్తారు. సో న్యాచురల్గా ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ 5 to 10% ఉంటే IUIతో ఈ సక్సెస్ రేట్స్ 15 to 20% అంటే కొంచెం పెంచడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వీర్యకణాల సంఖ్య చాలా తగ్గింది లేదా కదలిక చాలా ఎఫెక్ట్ అయ్యింది, సివియర్గా మేల్ ఫర్టిలిటీ ఉంది అనుకున్నట్లయితే IVF ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాము. గుడ్డును పెంచి బయటికి తీసి ఒక్కొక్క గుడ్డుకి వీర్యకణాన్ని మనమే మైక్రోస్కోప్ కింద చూస్తూ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే బేబీని ల్యాబొరేటరీలో తయారు చేసి దాన్ని గర్భసంచిలో పెట్టడం ద్వారా ప్రెగ్నెన్సీ వీలు పడుతుంది. కొన్నిసార్లు అజూస్పర్మియా అంటారు, అంటే శుక్రకణాలు అస్సలు ఉండవు. ఇటువంటి వారికి టీజా టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ద్వారా డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్ రిట్రీవ్ చేసి దాని ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి వీలు పడుతుంది. మరో కాలర్ హరియమ్మ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి హరియమ్మ గారు. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే అమ్మా, చెప్పండి మా. మరి 4 సంవత్సరాలు అయిందండి పాపకి. ఓకేమ్మా. ప్రెగ్నెన్సీ లేదా? ఆహాహా. సో ఎవరైనా డాక్టర్ని కలిసి టెస్ట్లు అవి చేయించారమ్మా? చేపించాను మేడం, అమ్మాయిలో ఏం ప్రాబ్లం లేదన్నారు. సో పిల్లలు కావట్లేదు అన్నప్పుడు ఒట్టి భార్యనే కాకుండా భార్య భర్త ఇద్దరికి టెస్ట్లు చేయడం ఇంపార్టెంట్ మా. సో ఇద్దరికి టెస్ట్ చేసిన తర్వాత కూడా ఏమీ ప్రాబ్లం లేదు అంటే కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. భార్య భర్త ఇద్దరివి బ్లడ్ టెస్ట్లు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవుతూ ఉంటుంది. ఇటువంటి టైంలో కూడా మనము ట్రీట్మెంట్ అంటే గుడ్డు పెరగడానికి మందులు వాడుతూ పెరుగుతుందా లేదా చూసుకుంటూ ట్రై చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తాము. అది కాక ఒక 3-4 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా వీలు పడట్లేదు అంటే ఫర్దర్ ట్రీట్మెంట్స్ లైక్ IUI అండ్ IVF చేయించడం మంచిదమ్మా. అలాగే మ్యామ్ లాప్రోస్కోపీ సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది? సో లాప్రోస్కోపీ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ అండి. అంటే మొత్తం పొట్ట కొయ్యకుండా చిన్న రంధ్రాలు చేసి దాని ద్వారా కెమెరా లోపల పెట్టి గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ట్యూబ్స్లో ఎటువంటి బ్లాక్స్ అయినా ఉన్నాయా, అట్లాగే గర్భసంచి లోపల కెమెరా పెట్టి హిస్ట్రోస్కోపీ అంటాము. గర్భసంచి లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, అడ్డుపొర ఉందా, లేదా ఫైబ్రాయిడ్స్ లాగా లేదా పాలిప్స్ లాంటి గ్రోత్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తాము. మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ కనిపించినా లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంతా బాగుంటుంది కానీ కన్సీవ్ అవుతూ ఉండరు. ఇటువంటి వారిలో కూడా మొత్తం పెద్ద సర్జరీ కాకుండా చిన్న లాప్రోస్కోపీ ద్వారా లోపల గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. అట్లాగే కొంతమందికి గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ అంటాము, ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా మనం సాల్వ్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడిగిన ప్రశ్నలకు అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.